హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వరంగల్లోనే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఇంకా ఉన్నానని చెప్పేసి మొన్న కార్తీక పౌర్ణమికి వేయి స్తంభాల గుడికి వెళ్ళాను. ఈ రోజు అయితే ఇంకా భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అందరం తరచుగా టెంపుల్స్కి వెళ్ళి దర్శించుకుంటాం కదా. సో నేను కూడా ఇక భద్రకాళి అమ్మవారి దర్శనం అయితే చేసుకుందామని చుట్కీని తీసుకొని అయితే వెళ్ళాను. వెళ్ళైన తర్వాత 5 years వరంగల్లోనే ఉన్నాం కాబట్టి బావా నేను తరచుగా ఈ టెంపుల్కి అయితే వచ్చేవాళ్ళం. బట్ చుట్కీ పుట్టిన తర్వాత అయితే ఈసారి టెంపుల్కి రాలేదు, ఎందుకంటే హైదరాబాద్ షిఫ్ట్ అయినాం కాబట్టి. చుట్కీని తీసుకొని ఫస్ట్ టైం అయితే ఈ టెంపుల్కి వచ్చాను. టెంపుల్ గురించి అమ్మవారి గురించి ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. మన విజయవాడలో కనకదుర్గమ్మ ఎంత ఫేమస్ ఆ ఏరియాలో ఇటు మన వరంగల్ హన్మకొండ ఇటు సైడ్ వస్తే మనకు భద్రకాళి అమ్మవారు అంత ఫేమస్ అనమాట. అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత కలగా అయితే ఉంటారు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం అలా నడుచుకుంటూ రాగానే ఇక్కడ అంతా పిల్లలు ఆడుకునే బొమ్మలు, దేవుడు ఫోటోలు, కొబ్బరికాయలు, పూలు అవన్నీ అయితే అమ్ముతారు. ఇంకా ఇటు అయితే స్వీట్స్ కూడా అమ్ముతున్నారు. ఇంకా ఇక్కడైతే సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. మనం సాయిబాబాని కూడా చక్కగా దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పూలు తీసుకుంటున్నాను. మూర 50 రూపాయలు అంట. 50 రూపాయలు ఇచ్చి అయితే మూర పూలు తీసేసుకుని అయితే పెట్టుకున్నాను. ఆడవాళ్ళం మనం టెంపుల్ వచ్చిందంటే కంపల్సరీ మనకు పూలు ఉండాల్సిందే కదా. మూర 50 అయినా 100 అయినా తీసుకోవాల్సిందే. అందుకే నేను 50 రూపాయలు అయినా కూడా తీసుకొని అయితే పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇంకా దర్శనం కోసం అయితే వెళ్ళిపోదాం రండి. చూసారు కదా, మనం లోపలికి ఇట్లా ఎంటర్ అవ్వగానే కొండ మీద అయితే శివుడు పార్వతి మనకు కనిపిస్తారు. ఒకవైపు పెద్ద కొండలు, వాటిపైన శివుడు పార్వతి, ఇంకోవైపు చెరువు, మధ్యలో అమ్మవారి ఆలయం. అలా చూడడానికి చాలా చక్కగా అనిపించే మన భద్రకాళి అమ్మవారి ఆలయం. ఇంకా ఇక్కడ మనకి ఎంట్రన్స్ లోనే గోకులం కనిపిస్తుంది. గోకులం దగ్గర అయితే మన శ్రీకృష్ణ పరమాత్మను అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. అక్కడే ఆవులు కూడా ఉంటాయి కాబట్టి మనం చక్కగా వాటికి మేతను కూడా పెట్టొచ్చు అనమాట. అమ్మవారి దర్శనం కంటే ముందు మనకైతే వినాయకుడు అయితే దర్శనం ఇస్తాడు. ఇక్కడ వినాయకుడికి అయితే ప్రతి చతుర్దశి నాడు అయితే ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయంట. ఇంకా అక్కడ మనం గణపతిని దర్శనం చేసుకొని ఇంకా అమ్మవారి దర్శనం కోసం అయితే ఇంకా ముందుకు రావాలి. మనం ఇంకా మెయిన్ గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకైతే అమ్మవారి ధ్వజస్తంభము, ఇంకా అమ్మవారి వాహనమైన సింహం అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. చూసారా అమ్మవారిని ఎంత కలగా ఉన్నారో కదా. ఇక్కడ వచ్చి మనం ఒక కోరిక కోరుకున్నామంటే చాలా వరకు నెరవేరుతుందనే నమ్మకం ఎవరికైనా. అలా అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ అయితే అమ్మవారికి కట్టిన చీరలు అయితే అమ్ముతున్నారు. అవి అన్ని చూస్తున్నారనమాట. ఇలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ అయితే మనకు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇస్తాడు.
ఓయ్ ఓయ్ పాపా చూడవా చూడవా. మంచిగా దర్శనం అయిపోయిన తర్వాత అయితే మేము ప్రసాదాలు అయితే తెచ్చుకున్నాము. ఇంకా రవ్వ కేసరి, పులిహోర అండ్ లడ్డు ప్రసాదాలు అయితే తెచ్చుకొని ఇంకా చుట్కీకి అయితే ఇక్కడ తినిపిస్తున్నాము. పెట్టమని అయితే అడుగుతుంది. ఆబ్వియస్లీ ఏ పిల్లలకైనా స్వీట్స్ అంటే ఇష్టం కాబట్టి చుట్కీ కూడా కొంచెం రవ్వ కేసరి ఇష్టంగా తింటుంది, పులిహోర కూడా తింటుంది కానీ అది కొంచెం ఇష్టంగా తింటుంది అనమాట. రెండు అది కొంచెం ఇది కొంచెం పెట్టాను. ఇంకా మనం మెయిన్ భద్రకాళి అమ్మవారి టెంపుల్కి పోయినాము అని ఒక వ్యక్తిని చూసి గుర్తుపట్టచ్చు అంటే ఆ బొట్టే అనమాట. అసలు చాలా అంటే చాలా భలే పెడతారు. ఎక్కడ టెంపుల్ అయినా ఇట్లా బొట్టు పెట్టడం ఎక్కడ కనబడదు కానీ మన వరంగల్ భద్రకాళి అమ్మవారి గుడి దగ్గరనే అట్లా బొట్టు పెడతారనమాట. భద్రకాళి అమ్మవారి దగ్గరకు వచ్చి కోరిక కోరుకుంటే అది కంపల్సరీగా నెరవేరుతుందని చాలా గట్టి నమ్మకం అనమాట. ఇంకా అంతేకాకుండా ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు కూడా అది సక్సెస్ కావాలని భద్రకాళి అమ్మవారి దగ్గర వచ్చి దర్శనం చేసుకొని అయితే వెళ్తూ ఉంటారు. కాకతీయుల కాలం ముందు నుంచే ఈ టెంపుల్ అయితే ఉందంట. మన ఏరియాలో ఉన్న ఈ మన భద్రకాళి ఆలయానికి చాలా గొప్ప చరిత్ర అయితే ఉందంట. నాకు పెద్దగా తెలియదు కానీ తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. కాకతీయుల కాలంలో అమ్మవారి ఎడమ కన్నుకి మన కోహినూరు వజ్రం ఉండేదట. దాని తర్వాత జరిగిన గొడవలలో అమ్మవారికి ఎడమ కన్నులో ఉన్న కోహినూర్ వజ్రాన్ని అయితే ధ్వంసం చేశారట. దీని గురించి ఇంకా ఎవరికన్నా బ్రీఫ్ గా తెలుసుంటే అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నాతో పాటు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అంతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.